నమస్తే విధిని స్వాతం లక్ష్యం సమాజీతం యాదాద్రి మరి అందరికి తెలిసిన విషయం పుణ్యక్షేత్రం. మరి ఈ యొక్క మున్సిపాలిటీ సపరేట్ అయిన తర్వాత యాదాద్రి మండలాన్ని మళ్ళీ ఎంపీపీగా కొనసాగుతున్నటువంటి చీరల శ్రీశైలం ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తికి మరి ప్రభుత్వం ఎలా సహకారం అందిస్తుంది, మరి అభివృద్ధిలో ఎలా ముందుకెళ్తున్నారు? సో ఈ సూచన ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలు లాగానే ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సందర్భంలో మరి ఈ యొక్క తన మండలానికి ఏం న్యాయం చేయగలుగుతున్నారు? మరి కరోనా సమయంలో కూడా ఎలాంటి శాఖలతో ముందుకెళ్తున్నారు? మరి హరితార కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హరితహారం పెంచకపోతే ప్రజాప్రతినిధులను ఉపేక్షించేది లేదు, వాళ్లకు శోకాచే కాదు తొలగిస్తుంది కూడా వెనకాడమని ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి. మరి వారు ఎలా ముందుకెళ్తారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఎలా ఉంది మీ పరిస్థితి? మరి ప్రభుత్వం కక్ష కడుతుందని అంటారు ప్రతిపక్షాలు, నిజమేనా? మీ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కటి వినండి. సరే, ముఖ్యంగా అయితే మాది యాయరుగుట్ట మండల ప్రజా పరిషత్. నా పేరు చీర శ్రీశైలం. నేను ఎంపీల పూర్వం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే రేపు అడ్వాన్స్గా కేటీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అడ్వాన్స్ బర్త్డే విషయం చెప్తూ అతనికి కూడా లక్ష్మీనరసింహస్వామి ఆయురాగ్యాలు ఐశ్వర్యాలు కల్పిస్తూ అతను కూడా మా మండల పరిషత్ వైపు నిధులు మళ్లించేలా అతని మనసు కలగాలని లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మేము ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా మండల పరిషత్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం మా ఎంపీటీసీలు ఎంపీపీలో ఉత్సవ విగ్రహాలు మారినాం తప్ప మాకు రూపాయి నిధులు మాత్రం మాకు ఇంతవరకు విడుదల చేయలేదు. పోయిన జూలై నుంచి 15th ఫైనాన్స్లో మాకు రావాల్సిన వాటా కూడా ఇవ్వలేదు. 15th ఫైనాన్స్లో వచ్చే వాటా మాకు 30% రావాలి. 30% వాటాలో గ్రామ పంచాయతీలకు 85% చేసి, మా మండల పరిషత్ 10% చేసి, జిల్లా పరిషత్తులు 5% చేయడంతో కనీసం మా మండల వ్యవస్థలో అన్యాక్రాంతం అయిపోయి అసలు మండల వ్యవస్థ అంటే 6వ వేలుగా తయారై ఉంది. కాబట్టి మండల వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా కేసీఆర్ మండల వ్యవస్థ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, లేదంటే మండల వ్యవస్థను తీసేయండి, గ్రామ పంచాయతీ ద్వారా వినియోగించండి. కానీ మండల వ్యవస్థను పునరుద్ధరణ చేయాలంటే మేము నాకున్న 23 గ్రామ పంచాయతీలు, 23 గ్రామ పంచాయతీలలో మేము ఎన్నో ఒక సంకల్పంతో గ్రామాలలో ఒక అభివృద్ధి కార్యక్రమాలు నెలకొల్పుతామని చెప్పి మేము ఒక ప్రతిష్టాత్మకంగా ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ కూర్చున్న తర్వాత మాకు కనీసం ఇక్కడ 2 సంవత్సరాలు కరోనాతో కలిసిపోతుంది. ఈ కరోనా సందర్భంగా ప్రజలలోకి వెళ్ళలేకపోయినాం. మాకు అదనంగా నిధులు కూడా లేకపోవడంతో మేము ఉత్సవ విగ్రహాల్లో మారినాం. కాబట్టి ఈ నిరుత్సవాన్ని కూడా మీకు మీ బర్త్డే సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ప్రజలకు మీరు కూడా సేవ చేయాలనుకుంటున్నాం, మేము కూడా సేవ చేయాలనే ఆలోచనతో మేము ప్రజల్లోకి వచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా మాకు నిధులు విధులు అధికారాలు ఇవ్వాలని చెప్పి మేము కూడా గత ప్రభుత్వాలు ఎలాగైతే మండల పరిషత్కు నిధులు ఇచ్చేది 10% మన గత ప్రభుత్వాలు అయితే ఏవైతే ఉన్నాయో స్టాంపు డ్యూటీ కానీ, సీనియరీ ఛార్జెస్ కానీ, తలసరి గ్రాంట్ కానీ, ఈ గ్రాంట్లు మాకు వచ్చినట్టయితే మేము ప్రజల్లోకి వెళ్ళి ఊర్లలో సేవ చేయడానుకుంటాం. కాబట్టి మా నిధులు మాకు ఇవ్వాలని చెప్పి మేము కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో భువనగిరి ఎంపీ మీ ఎంపీపీగా మీరున్నారు, ఎంపీగా కోనరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు కదా. సో ఆ తరఫున పార్లమెంటు నిధులు ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందా? మాకు ఇక్కడ ఎంపీ గారు గెలవడమే నాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఎంపీ గారు కనుక గెలిచలేకపోతే నేను ఈ స్థానంలో కూర్చున్నా కూడా నాకు స్థానం అంటూ లేకపోయేదేమో అనిపిస్తుంది. ఎంపీ గారు ఉండడం వల్ల ప్రతి విషయాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల అతను కూడా మాకు కొన్ని ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయించడం జరిగింది. కొన్ని ప్రధానమంత్రి సడక్ యోజన కింద కూడా రోడ్లు వేయించుకోవడం, కొన్ని విషయాల కాడికి వస్తే చాలా వరకు కూడా ఎంపీ గారితో మేము చాలా సహకారాలు తీసుకొని మండల పరిషత్తును అభివృద్ధి చేయాలని చెప్పి నేను మండల పరిషత్ ఎక్కిన ప్రథమ స్థానంలోనే మొదటి నెలలోనే అన్ని గ్రామాల 23 గ్రామ పంచాయతీలకు వీధి లైట్లు పంపించాలంటే ఒక 30 లక్షల వీధి లైట్లు కూడా మేము పంపించడం జరిగింది. అప్పుడు ఎంపీ గారు కూడా ఉండి, నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ ఉండి ఒక మన సర్పంచ్ల స్థానంలో ఇవ్వచ్చు కదా, అందరికీ ఎందుకు ఇష్టం అని అడిగినప్పుడు నేను ఎంపీ గారికి ఒకటే మాట అన్నాను, ప్రజలు మనవాళ్ళు, ప్రభుత్వం ఇప్పుడు పార్టీలు అనేది ముఖ్యం కాదు, మనకు కావాల్సింది ప్రజలు మనవాళ్ళు. సర్పంచ్ మన పార్టీ కాకపోయినా ప్రజలు మన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ ఊర్లో మన గుర్తింపు అంటూ ఉండాలంటే ప్రజల్లోకి స్పష్టంగా వెళ్ళాలి. కాబట్టి అని చెప్పి 23 అన్ని గ్రామ పంచాయతీలో కూడా వీధి లైట్లు పంచడం జరిగింది. నాకు వచ్చిన ఫండ్స్లో కూడా అందరు ఎంపీటీ ఏదన్నా వచ్చినా కూడా అందరు ఎంపీటీసీలకు ఏ పార్టీలకు అతీతంగా కూడా నేను అందరికి కూడా సమానంగా పంచుతాను. కాబట్టి అందరు కూడా మండలం మాకు జెడ్పీటీసీ గారు కూడా మాకు ఇక్కడ తోడుగా ఉంటారు. మాకు ఒక చెల్లెలాగా జెడ్పీటీసీ గారు కూడా ఎప్పుడు ప్రత్యేకంగా ఏదన్నా కూడా ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా మేము కలిసి
ప్రభుత్వం వైపున ఏదున్నా కూడా మాకు రావాల్సిన విధుల కోసం మేము కొట్లాడుతూ ఉన్న వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ప్రోటోకాల్ విషయంలో అధికారులు లేకపోతే ప్రభుత్వం ఉంది కనుక చిన్న చూపు ఏమన్నా చూస్తారా? ఆ విషయంలో ఎలా ఉంది? లేదండి, నాకు ప్రభుత్వ పరంగా చిన్న చూపు ప్రోటోకాల్ విషయంలో చిన్న చూపు ఎలాంటిది నాకు రాదు. ఇక్కడ నేను కూడా రానివ్వను, అధికారులంతా కూడా నాకు సహకరిస్తారు. ఈ విషయంలో అధికారుల విషయంలో మండల పరిషత్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా నాకు సమానంగా సహకరిస్తారు. సర్పంచులు కూడా అందరూ కూడా ఏ పార్టీ వాళ్ళు అనేది కాకుండా సర్పంచులు ఎంపీటీసీలు కూడా ప్రతి విషయంలో ఒక అన్నదమ్ములా కలిసి ఉంటాం. ప్రతి విషయంలో పార్టీలు వేరైనప్పటికీ కూడా మనస్తత్వంతో మేము ఎంపీటీసీలు ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచులు అందరూ కూడా మున్సిపల్ చైర్మన్ గారు కూడా మాతోటి కలివిడిగా ఉండి మా యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించుకుంటుంటాం. మాకు అందరు అధికారులు సహకరిస్తారు. సో సార్, మీరు ఏదైనా పని చేయాలంటే పర్టికులర్గా అధికారాలు ఎలా ఉన్నాయి? మరి అధికారులు ఇప్పుడు సర్పంచ్ తోటి ఖచ్చితంగా కూడా ఆయన గ్రామ పంచాయతీకి బాస్ అవుతారు కనుక అక్కడ పని చేయాలంటే ఆయన నుంచి ఎంపీ కానీ తీసుకోవడం కానీ ఎలా వీలవుతుంది? మాకు గ్రామ పంచాయతీలో ఇంతవరకు ఆ సమస్యలు ఏం రానివ్వలేదు. ఏ సర్పంచ్ కూడా ప్రతి ఎంపీటీసీ కూడా సహకరించుకుంటూ పోతున్నాడు. ప్రతి జనరల్ బాడీలో మీటింగ్లో కూడా ఈ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా వెంటనే సర్పంచ్ గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఆ సర్పంచ్ గారు కూడా వెంటనే స్పందించి ప్రతి గ్రామంలో అన్నదమ్ములా కలిసి ఉంటారు తప్ప ఇంతవరకు పార్టీల విభేదాలు అయితే ఎంపీటీసీ సర్పంచ్లలో రాలేదు. సో మా పార్టీలోకి వస్తే నిధులు ఇస్తామనేటటువంటి ప్రెజర్ ఏమైనా ఉందా మీ మీద? ఉన్నదా ఇంతకుముందుకు? నా మీదికి రాలేదు అలాంటిది. నా మీదికి అసలు చాలా మంది కూడా పార్టీ మారిన వాళ్ళ ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కూడా సో డెవలప్మెంట్ కోసం నేను పార్టీ మారాల్సి వచ్చింది, డెవలప్మెంట్ కోసం ప్రభుత్వంలో పార్టీకి వెళ్ళి చెప్తున్నారు కదా. సో ఆ విషయంలో మీరు చెయ్యాలనే తత్వం ఉండాలి కానీ పార్టీ మారితేనే రావాలనేది ఏం లేదు. నేను కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా నేరుగా పోతాను. పోయి కావాలంటే మేడం ఇది కావాలని చెప్తాను. నన్ను కూడా ఎక్కడ తీసేయకుండా కూడా సరే మాకు పనులకు విషయంలో నేను ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ కాంట్రవర్సీ కానీ మనకు ఉండరు. నన్ను పార్టీలోకి రావాలని చెప్పి ఏలాంటి పార్టీలోకి పోతేనే పని చేస్తామనేది లేదు. పని చేయాలనే తత్వం ఉండాలి కానీ పార్టీకి పోతేనే పని చేద్దామనేది కాదు. కాబట్టి నేను అందరినీ కలుపుకొని పోయి మన కాంగ్రెస్ పార్టీ మార్కుగా మేము ఈ గుట్ట మండలాన్ని అదిగా మేము కాపాడుకుంటున్నాం. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయింది కదా, ఎలా ఉంది మరి పరిస్థితి? ప్రజల్లో దూకుడు వచ్చింది, చాలా మేరకు హ్యాపీగా ఉంది. రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి సరసాధ్యంలో ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. సో మొత్తం మీద చూస్తే మరి కరోనా సమయంలో ఏమైనా సహకారాలు అందించావా మీ యొక్క మండలంలో? కరోనా సందర్భంగా నేను యాదగిరిగుట్ట 23 గ్రామ పంచాయతీలో పిహెచ్సి సెంటర్లో అన్ని గ్రామ పంచాయతీ మన శానిటేషన్ సిబ్బందికి కూడా మాస్కులు, నిత్యావసర సరుకులు, కొన్ని బహుమానాలు కూడా మా జెడ్పీటీసీ గారు మేము కూడా పంచడం జరిగింది. ప్రతి సంవత్సరం మా బిర్లా ఫౌండేషన్ అని పెట్టుకొని బిర్లా ఫౌండేషన్ ద్వారా కూడా అన్ని గ్రామాలకి నిత్యావసర సరుకులు దాదాపు 200 గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేయడం జరిగింది. మేము బీర్లయ్య గారు ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లయ్య గారు అని ఉంటాడు ఇక్కడ మాకు. బీర్లయ్య గారితో మేము కూడా ఒక భాగస్వామిగా ఉండి బీర్లయ్య గారు మేము కూడా ఇక్కడ ప్రతి 200 గ్రామాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. 100 గ్రామాలకు వాటర్ ఫిల్టర్లు, నీటి శుద్ధి కేంద్రాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఎవరైనా చనిపోయి ఆపదలో ఉంటే కూడా వాళ్ళకు 5,000, 10,000 వాళ్ళకు కూడా డొనేట్ చేయడం జరిగింది. ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లి చేసుకుందంటే కూడా 10,000, 20,000 మా బిర్లా ఫౌండేషన్ ద్వారా కూడా మేము సహకారం అందించడం కూడా జరిగింది. సో వ్యాక్సినేషన్ వేయించారా మీ మండలంలో మొదటి వ్యాక్సినేషన్ అన్ని గ్రామాలలో క్యాంపులు పెట్టించి అన్ని గ్రామాలకు వైద్య సిబ్బందిని పంపించి ఎక్కడికక్కడ అన్ని ఊర్లలో వేయించగలిగినాం. చాలా దాదాపుగా మా యాదగిరిగుట్టలో దాదాపు, ఎందుకంటే జిల్లాలో రానటువంటి కరోనా కూడా ఫస్ట్ దఫాలో రాలే కానీ సెకండ్ దఫాలో మాకు బాగా వచ్చింది. ఎందుకంటే యాదగిరి లక్ష్మీనరసింహతో ఎక్కడి హైదరాబాద్ నుంచే వాళ్ళంతా జనాలు రావడంతో కరోనా ఎక్కువ వచ్చింది. వచ్చినప్పటికి కూడా పిహెచ్సి సిబ్బంది కానీ పోలీసులు కానీ మాకు బాగా సహకరించుకుంటూ మేము కూడా ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏమైతే కావాలో అవి సహకరించుకుంటూ మొన్న మేము రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కూడా దాదాపు మన ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది అందరికీ కూడా చీరలు బహుమానంగా, నిత్యావసర సరుకులు బహుమానంగా ఇచ్చి కూడా మేము ఇక్కడ ప్రజలను కానీ ఎక్కడ మనల్ని పొందుకుంటూ ప్రజల ఆరోగ్యం విషయంలో కానీ కరోనా సందర్భంగా కూడా ఎక్కడ ఏ ఒక్క రోజు కూడా మొక్కవని ధైర్యంతో ముందుకు సాగుతూ మేము నియోజకవర్గాన్ని మా యాదగిరిగుట్ట మండలాన్ని కూడా ఒక ఆదర్శంగా తీసుకొని సేవలు చేస్తున్నాం. హామీలు మరి మిగతా సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు? మరి హామీలు అనేది ప్రభుత్వాలు ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, సరే కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు, కానీ గత ప్రభుత్వాలు ఏదైతే ఇచ్చిందో మాకు ఆ రకంగా మాకు నిధులు కనుక ఇచ్చినట్టయితే మండల పరిషత్తులో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ముందుకుంటాం. కానీ ప్రజలకు ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విధానాలను చూస్తే చాలా మేరకు ప్రజల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. ఏమన్నా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఉప ఎన్నికలు వస్తో అక్కడికి వెళ్ళి మేము గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం అనేది కాదు. ప్రజలకు కావాల్సింది గొర్రెలు, బర్రెలు కాదు, విద్యా, వైద్యం, న్యాయం. ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యాన్ని గాలికి వదిలేసి
ప్రజల కోసం గొర్రెలు బర్రెలు ఇస్తా అని చెప్పి ఇది చేయడం సరైన విధానం కాదు. ముఖ్యంగా మేము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,551 మంది మన వీళ్ళు ఈజీఎస్ పనిచేసే వాళ్ళు ఉండేది. వాళ్ళు 10th చదివినా ఏది చదివినా కూడా ఒక గత 4-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఉపాధి హామీలో నైపుణ్యత పొంది మాకు ఇంత ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశంలో వాళ్ళు చాలామంది ఉండేది. వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు కూడా వీకేసి 7,551 మంది ఉద్యోగాలను తీసేసి ప్రభుత్వం వాళ్ళని పక్కకు నెట్టేసి వాళ్ళని ఏదో నేపం పెట్టేసి ఇవాళ ఉపాధి హామీ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది. నిత్యావసర సరుకుల పైన ఎలా ఉంది మీ యొక్క మరి పెట్రోల్ పెరగడం కానీ పప్పులు ఉప్పులు పెరగడం పైన ప్రజలు ఎలా ఉన్నారు? 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ 4,000 రూపాయలు ఇంట్లోకి గుంజుకుంటున్నారు. ఒక తల్లికి పింఛన్ ఇచ్చి 2,000 రూపాయలు ఇచ్చి కొడుకు ఉద్యోగస్తుని చేస్తే ఒక కొడుకు చదువుకున్నానికి ఉద్యోగం ఇస్తే వానికి 20,000 జీతం వస్తే తల్లిని చదువుకోగలుగుతాడు. కానీ 2,000 పింఛన్ తోటి ఉద్యోగాలు మార్చి ఉన్న పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, పోతే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటి వీటి మీద చాలా అసంతృప్తి ఉన్న జనం కూడా. కాబట్టి రాబోయే రోజులలో ప్రజలు స్పష్టమైన హామీ ఇవ్వగలుగుతారు. ఈ నిత్యావసర సరుకులు ఏమంటే మామూలు నడ్డి విరిచే విధంగా ఉంది కాబట్టి మామూలు జనం బతకలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కన్నేసి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దళిత బంధు పెడుతున్నారు కొత్తగా, దాని మీద ఏం స్పందిస్తారు మీరు? అది దళిత బంధు అనేది ఇక అది వాళ్ళే చెప్పాలి. ఇప్పటికే 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి దళితులకు 3 ఎకరాల భూమి అనేది మర్చిపోయినరు. దళితులకు ఇంకేదో చేస్తామని చెప్పి అలా కొత్తగా ఏదో తీసుకురావాలని చెప్పి దళితులకు ఎంతమందికి ఇస్తున్నారు, నియోజకవర్గానికి ఎంతమందికి ఇస్తున్నారు ఒకసారి లెక్కలు చూసుకోమను. నియోజకవర్గాలు ఎంతమంది పేదలు ఉండో ఒకసారి నియోజకవర్గం చూసుకోమనండి. దళితులకు ఒక దళిత బంధు ఇస్తామని చెప్పి పేరు చెప్పుకోవడం తప్పితే దాని మీద దళితులకు ఉపయోగపడేది ఏం లేదని నేను చెప్తున్నాను. మీ ప్రజలకు ఏం చెప్తారు మా టీవీ తరపున? మా యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ మండల్ ప్రజలందరికీ కూడా మీ టీవీ తరపున మాకు ఇక్కడ ప్రోగ్రాం ఇచ్చినందుకు, మీరు ఇంత అదిగా చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు కూడా మీ స్టూడియో వాళ్ళందరికీ కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి మరి యాదాద్రి మరి మండల పరిషత్ ప్రజాప్రతినిధి అయినటువంటి మరి మన శ్రీశైలం గారు చెప్పినటువంటి విషయాలు ఉత్సవ విగ్రహాలు లాగానే చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడి ఎన్నో ఆశలతోటి ముందుకు వస్తున్న సందర్భంలో మరి పార్టీలకు అతీతంగా కూడా మాకందరికీ కూడా నిధులు ఇవ్వాలని మా ఎంపీ గారు అలాగనే చేస్తున్న సందర్భంలో మాకు ఏవైతే హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వమే మరి మాకు నిధులు ఇస్తే మేము చేస్తామని తెలియజేశారు. చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.